పవన్ కళ్యాణ్ గారు 10 నెలలు అయిందండి డిప్యూటీ సీఎం అయ్యి. అంతకు ముందు కనీసం ఏ పదవి లేదండి. ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, ఒక హీరో మాత్రమే. ఇప్పుడు ఆయన పదవిలోకి వచ్చాడు, ఎలా చేస్తున్నారు చెప్పండి. పదవిలోకి వచ్చి పరిపాలన అయితే చాలా బాగుంది. అతని స్టైల్ బాగుంటది. అతను చేసే ఈ అధికారంలోకి వచ్చి చేసే పనులన్నీ చాలా బాగున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టము, పిచ్చి అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అతని కోసమనే నేను చాలా దూరం నుండి వచ్చాను. మాది విలేజ్ దుచ్చర్తి, తూర్పు గోదావరి జిల్లా. కేవలం అతని కోసమే నేను ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం బాగా చేస్తారంటారు, అసలు ఎందుకు ఇష్టం అండి? ఏ ప్యాటర్న్ లో ఆయన మీకు బాగా నచ్చారు? అతని స్టైల్ అంటే ఇష్టం నాకు, తన యాటిట్యూడ్ అంటే ఇష్టం నాకు, అందుకని ఇష్టం. మెయిన్ గా గతంలో ఏ పదవి లేదు, కానీ ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి మోడీ గారితో ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఆయనకు ఒక సొంత తమ్ముడు లాగా వ్యవహరించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు. అవును, ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ అయినంతగా ఏ నాయకుడు క్లోజ్ అవ్వలేదు. ఎలా అనిపిస్తుంది? మీ అభిమాన నటుడే గానీ, హీరోయే గానీ? నేనంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచి నాయకుడు వచ్చాడని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వైసీపీని ఓడించి మరి ఇంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే అది నిజంగా గ్రేట్ అండి. అది చాలా అద్భుతము. అది మాటల్లో అయితే వర్ణించలేము. గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనుల పరంగా మీరు ఈ 10 నెలల్లో మీకు తెలిసినవి, మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? చాలా చూసాము. జాబ్స్ ఉన్న వాళ్ళేమి ఏదైనా పర్వాలేదు, శాలరీస్ అందుతున్నాయి, అన్ని పర్వాలేదు. తర్వాత వచ్చి పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఏదైనా అన్ని విషయాల్లో అతను ఇప్పుడు బాగానే పరిపాలన చేస్తున్నారు. ఈ పరిపాలన బాగుంది. గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉందా, లేకపోతే ఇప్పుడే చాలా బాగుంది? చాలా బెటర్. ఇది చాలా బెటర్. చాలా ఏ విషయంలో మీకు అనిపించింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది అనిపించడానికి? చెప్తున్నాను, మా హస్బెండ్ వచ్చి జాబ్ చేస్తారు, రెవెన్యూ విఆర్ఏ. వైసీపీలో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా టార్చర్ అనుభవించాము మేము. ఓన్లీ మా ఊర్లో రాజకీయ నాయకులు వైసీపీ అంటే చాలా వణికించేవాళ్ళు, చాలా భయపెట్టేవాళ్ళు, చాలా బాధ పెట్టేవాళ్ళు మమ్మల్ని. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ జనసేన, ఈ టీడీపీ వచ్చిందో అప్పటి నుండి మేము అంటే అలాంటి ఇబ్బందులకు ఇప్పటికొచ్చి మేము గురవ్వలేదు. అప్పటి నుండి కొంచెం మా ఆయనకి సాలరీ పడుద్ది, మేము హ్యాపీగా ఉంటాము. ఈ పరిపాలన వచ్చినప్పటి అయితే మేమైతే హ్యాపీగానే ఉన్నాము. వైసీపీలో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నానండి, ఈ 10 నెలల సమయంలో పవన్ కళ్యాణ్ మాట విని ఆయన చెప్పిన వాళ్ళకు ఓటేసి, అంటే ఆల్మోస్ట్ ఆయనకే ఓటేసి, ఎప్పుడైనా కానీ నేను వేసిన ఓటు అనవసరంగా వృధా అయింది, వేస్ట్ అయ్యింది అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. అలా అనుకోము కూడా. అతనంటే ఒక అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, అంతే. రైట్, థ్యాంక్ యూ.